ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పెడితే తీవ్రంగా అడ్డుకుంటాం. 5% వచ్చినందుకు 59 కులాలకు ఎక్కడ సరిపోతలేదు. వాళ్ళకు 9%, మాకు 5% అంటే ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అందు గురించి మాల ఎమ్మెల్యేలారా, మీరు అసెంబ్లీలో బిల్లు పెడితే మీరు అడ్డుకోవాలి. మాలలకు ద్రోహి చేసినట్లయితే మీరు అడ్డుకోకపోతే బాగుండదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అడ్డుకోని ఎడలో మీ ఇండ్లు కూడా ముట్టడి చేస్తాం. ఏంటంటే మాలలకు అన్యాయం జరిగితే మాట్లాడాలి. ఏది బీసీలకు అన్యాయం జరిగితే బీసీ ఎమ్మెల్యేలు మాట్లాడరా? మాది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. మాకు కూడా మాల ఎమ్మెల్యేలు మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకేమంటున్నా, మొత్తానికి అయితే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉన్నటువంటి అన్ని ఉపకులాలకు సమైన న్యాయం జరుగుతుందంటారా? ఏడ అన్యాయం జరుగుతుంది. ఎట్లా మరి మందకృష్ణ మాదిగ ఏ విషయంలో ముందుకు వచ్చినప్పుడు అందరికీ న్యాయం జరుగుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అన్ని కులాలకు న్యాయం జరగలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉషా మేర కమిటీ వేస్తే, ఉషా మేర కమిటీ ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉషా మేర కమిటీ వేస్తే మాదిగలు డెవలప్ అయినారు. మాదిగలు ఉన్న ఉపకులాలు వెనకబడినాయి అన్నారు. అదేవిధంగా మాలలను సర్వే చేసి మాలల్లో డెవలప్ అయిన మాలలో ఉన్న ఉపకులాలు వెనకబడినాయి. వీళ్ళకు ప్రశస్తంగా ప్యాకేజ్ చేసి డెవలప్ చేయమన్నారు, కానీ వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదు. అదేవిధంగా ఇప్పుడు వర్గీకరణ చేస్తామని అంటున్నారు. వర్గీకరణను ఆపాలి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అడ్డుకుంటామని కూడా డిమాండ్ చేస్తాం. మాలలో 59 కులాలు మాల ఉపకులాలకు ఎక్కడని సరిచేయాలి 5% అంటే. అందు గురించనే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం బిల్లు పెట్టకుండా. అదేవిధంగా మాల ఎమ్మెల్యేలారా, మీరు దయచేసి రేపు అసెంబ్లీలో మీరు మాట్లాడకపోతే మాలలకు అన్యాయం జరిగినట్టయితే అని కూడా మీకు మనం చేస్తున్నాను. జాతికి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడారా? మాట్లాడాలి. మాట్లాడకపోతే మిమ్మల్ని ఎక్కడ పోయినా అడ్డుకుంటారు మాలలు. అందు గురించనే మాలలకు అన్యాయం జరుగుతుందని లేవనెత్తండి, మాట్లాడాలి. మాట్లాడకుండా మందకృష్ణ మాదిగ జాబులు, గవర్నమెంట్ జాబులు విడుదల చేస్తే జాబులు ఆపాలని అంటాడు. నీకేం హక్కు ఉంది ఆ పనికే? ఎస్సీ వర్గీకరణ అయినాక విడుదల చేయాలంటాడు. అంటే నీవే సీఎమా? రేవంత్ రెడ్డి గారు దయచేసి నువ్వు ఎట్టి పరిస్థితులు ఆపకూడదని మేము దయచేస్తున్నాం. ఎందుకంటే పిల్లలు చదివి రోడ్ల పొద్దులు తిరుగుతున్నారు, అనాథగా తిరుగుతున్నారు, జాబులు లేక. ఆ జాబులు లేక తిరుగుతుంటే కృష్ణమాదిగ ఆపండి అని ఏమో. ఆపనికేంది నీకు? ఇంకా కావాలంటే స్టేట్ గవర్నమెంట్ తోటి కొట్లాడి మోడీతోటి లక్షల జాబులు ఉన్నాయి. అది ఏంటి? అది శాత కాదు. అది ఇచ్చేదానే నేను బంద్ చేపిస్తావు. బంద్ చేయించడం అంటే బాగుండదు. మేము ఎంతకైనా చేయిస్తామని కూడా నీకు మనం చేస్తున్నాం. వచ్చి డాగులేసడం ఎట్లా విడుదల చేస్తారని డాగులేస్తాం. నీవు పచ్చి బీజేపీకి కార్యకర్తలాగా మారి బీజేపీకి ఓటు బ్యాంకు రాజకీయం బలపనికని వెళ్ళ చేస్తున్నావు అంటే బాగాలేదని మానుకొని అందరికి న్యాయమయ్యేటట్టు మాట్లాడాలి. కానీ అన్ని పార్టీలు నాకే ఉన్నాయంట. మా మాలో లేవు పార్టీలు. బీజేపీకి తప్పించి అన్ని పార్టీలు ఉన్నాయి మాలలతోటి. మాలో లేని పార్టీ లేదు. మాలోడే సలహా ఇచ్చేది, మాలోడే నడిపించేది పార్టీని. మాలోళ్ళు లేరని అంటావు. ఏది మాలోళ్ళు ఏ పార్టీకి లేకుండా రోడ్డు మీదకి వస్తారంటే నువ్వు రావు ఆ రోడ్డు మీదకి.